మధ్యాహ్నం 3 గంటలకే చీకటి పడ్డం, వారానికో ఆడపిల్ల అదృశ్యం కావడం, ఈ మిస్సింగ్ మిస్టరీ ఏంటో అంతుబట్టక ఊరంతా ఖాళీ కావడం, చివరికి ఆ ఊర్లో పెద్ద మనుషులుగా చలామణి అయ్యేవాళ్లే బద్మాషులుగా తేరడం. ఇటువంటి ఉదంతాల్ని సినిమాల్లో చూసి ఇదే పోయే కాలం అనుకుంటాం, కానీ రియాలిటీలో కూడా అటువంటి రుగ్మతలతో కునారిల్లిపోయే ఊర్లు లేకపోలేదు. మహిళల అక్రమ రవాణాకి కేరాఫ్గా ఆడపిల్లల పాలిట పీడకలగా మారింది మన ఆదిలాబాద్ జిల్లా. విజయలక్ష్మి, సుజాత, పంచుపుల, ఉష, తర్వాత సురేఖ. పరికపండ్ల విజయలక్ష్మి, సత్యంశెట్టి సుజాత, పంచపుల బైరా, తాడూరి ఉష. ఈ నలుగురు అమ్మగారులకు తోడుగా మరొకడు దుర్గం సుధాకర్. ఈ మాయిదారి ముఠాను కాపలా కాస్తాను అంటూ కానిస్టేబుల్ హరిదాసు. ఆసిఫాబాద్ జిల్లాలో మహిళల అక్రమ రవాణా రాకెట్లో పాత్రధారులు, సూత్రధారుల చిట్టా ఇది. ఒక్కో అమాయక అమ్మాయికి వీళ్లు కట్టిన ఖరీదు 1,30,000. జిల్లాలో అందమైన అమ్మాయిలు ఎక్కడుంటే అక్కడ మాటు వేయడం, వాళ్ల ఆర్థిక ఇబ్బందుల్ని, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని పెళ్లి పేరుతో మాయమాటలు చెప్పడం, కుటుంబానికి అంతో ఇంతో పైసలివ్వడం, అమ్మాయిల్ని తీసుకెళ్లి మధ్యప్రదేశ్లోని బ్రోకర్లకు అమ్మేయడం. ఇది వీళ్ల మోడస్ ఆపరాండి. ఒక్క ఉట్నూర్ ఏరియాలోనే గత 6 ఏళ్లలో 22 మంది ఆడపిల్లల్ని మాయం చేశారంటే వీళ్ల చేతివాటం ఏ రేంజో అర్థం చేసుకోవచ్చు. ఆసిఫాబాద్ జిల్లా వాడిగుంది గ్రామంలో ఏడాది కిందట అదృశ్యమైన ఓ యువతి కేసులో తీగలాగితే ఈ డొంకంతా కదిలింది. కుటుంబ సభ్యులకు 1,20,000 ఇస్తామని ఆశ చూపి ఈ అమ్మాయిని మధ్యప్రదేశ్ కు చెందిన ఓ వ్యక్తికిచ్చి పెళ్లి చేశారు. ఆ తర్వాత బాధిత మహిళ వ్యభిచార కూపంలో తేలింది. ఆరా తీసిన పోలీసులు ఇదంతా ఇంటి దొంగల పనేనని తెలిసి షాక్ అయ్యారు. కానిస్టేబుల్ హరిదాసు ఈ ముఠాలో కింగ్ పిన్. మధ్యప్రదేశ్లోని ఓ చీకటి కూపంలో బందీగా ఉన్న బాధితురాలి ఆధార్ కార్డులో ఫోన్ నెంబర్ మార్చడంతో బండారమంతా బయటపడింది. అమ్మాయి 1 year బ్యాక్ మిస్ అయింది కాబట్టి వాళ్ళ ఫాదర్ పిటిషన్ ఇవ్వలే, వెతుక్కొని సర్టిఫికేట్ వదిలిపెట్టిన తర్వాత వాళ్ళ ఫాదర్ కి రీసెంట్లీ ఒక 10 days బ్యాక్ పోస్ట్ లో ఆ అమ్మాయిది ఆధార్ కార్డు పోస్ట్ లో వస్తుంది. అక్కడ మధ్యప్రదేశ్ లో ఆధార్ కార్డు ఆమె అప్డేట్ చేసుకుంటే పోస్ట్ లో కార్డు ఉంటే పోస్ట్ ఆ ఆధార్ కార్డు మీద ఒక నంబర్ ఉంటుంది, ఫోన్ నెంబర్. ఫోన్ చేస్తే మాట్లాడుతున్నారు. అప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చి దరఖాస్తు ఇస్తాడు. ఆ విధంగా మనకు బయటకు వచ్చింది. అమాయకపు ఆదివాసీల నేల పోడు వ్యవసాయం తప్ప మరో ఆధారం లేని ప్రాంతం. పుట్టేడు కష్టాల మధ్య బతుకులీడుస్తున్న యువతలకు ఇలా డబ్బు ఆశ చూపి వాళ్ల భవిష్యత్తుల్ని అంధకారమయం చేయడం బద్మాషిగాళ్లకు ఒక లాభసాటి వ్యాపారం. ప్రస్తుతం అంతర్రాష్ట్ర ముఠాలో 6గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మధ్యప్రదేశ్కు చెందిన మరో 3 కోసం వెతుకుతోంది ప్రత్యేక పోలీసు బృందం.